పశ్చిమ బెంగాల్లో మెడికో మర్డర్ ఘటనపై ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. కోల్కతాలో ఆర్జీకర్ హాస్పిటల్ ఘటనను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు మెడికో మర్డర్ ఘటనపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీకర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సందీప్ ఘోష్ తన పోస్టుకు రిజైన్ చేశారు. అటు దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. హాస్పిటల్స్ జూనియర్ డాక్టర్లకు భద్రతకు కేంద్రం ప్రోటోకాల్ రిలీజ్ చేయాలని ఫోర్డా డిమాండ్ చేస్తుంది. ఇక అటు బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఫోర్డా స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో మెడికో మర్డర్ ఘటనపై ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. కోల్కతాలో ఆర్జీకర్ హాస్పిటల్ ఘటనను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు మెడికో మర్డర్ ఘటనపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీకర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సందీప్ ఘోష్ తన పోస్టుకు రిజైన్ చేశారు. అటు దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. హాస్పిటల్స్లో జూనియర్ డాక్టర్లకు భద్రత కేంద్రం ప్రోటోకాల్ రిలీజ్ చేయాలని ఫోర్డా డిమాండ్ చేసింది. ఇక అటు బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఫోర్డా స్పష్టం చేసింది. जो आरजीकर मेडिकल कॉलेज में बच्चे बैठे हैं उनकी सारी डिमांड माननी चाहिए। उसमें हमारा था प्रिंसिपल का रिमूवल इमीडिएट इफेक्ट से, सीबीआई इंक्वायरी, फास्ट ट्रैक कोर्ट का गठन और सेंट्रल प्रोटेक्शन एक्ट जो है उसकी कमेटी बननी चाहिए। बाकी हर जगह सीसीटीवी कैमरे और सिक्योरिटी गार्ड ये सब होने चाहिए। तो ये हमने मांग ली है। जब तक इसका रिटर्न एश्योरेंस या प्रेस रिलीज नहीं होगा तब तक हमारी स्ट्राइक कंटिन्यू रहेगी। We will accelerate the process and we want justice for the disease, the victim. तो वो जस्टिस तो हमें मिलना ही चाहिए और बाकी फर्दर कोर्स ऑफ एक्शन जो भी होगा सारे आरडीएस मिलके हम मीडिया को और मिनिस्ट्री को हम वो एडवाइजरी हम दे देंगे। हम लोग इलेक्टिव ओटीज एंड ओपीडीज वो हम रेसिडेंट डॉक्टर्स ने बस विड्रॉ कराए, बाकी बड़े डॉक्टर फैकल्टीज़ वो हैं और नॉन जो इमरजेंसी सर्विसेज है वो सारे हॉस्पिटल्स में चल रहा है। पेशेंट केयर को मद्देनजर रखते हुए हमने इमरजेंसी सर्विसेज शट डाउन नहीं कराए। जो नॉन इमरजेंसी सर्विसेज है वो हमने अभी विड्रॉ कराया। एज अ मेडिकल फ्रेटर्निटी के रिप्रेजेंटेटिव्स ये हमारी ड्यूटी बनती है कि हमारे जो साथी मेडिकल डॉक्टर्स हैं उनकी प्रोटेक्शन की जो बेयर मिनिमम रिक्वायरमेंट्स है वो हम पूरी करें और उसकी मांग रखें। पूरी नहीं हो पा रही है। कुछ दिन पहले जीटीबी में भी इस तरह के इंसिडेंट हुए थे। हमने उस टाइम पर भी अपनी मांग उठाई थी, उस पर कुछ जो है कदम भी उठाए गए। लेकिन जो इस तरह की ब्रूटैलिटी है कि रेप तक बात चलेगी, मर्डर तक बात चलेगी, ये बहुत शर्मनाक है और दर्दनाक है। मतलब हम पूरे जो रेजिडेंट समुदाय है दहशत में है। इस वजह से हमने हेल्थ सेक्रेटरी से मुलाकात भी की है, लेकिन जब तक हमें रिटर्न में एश्योरेंस नहीं आ जाता तब तक हम अपनी मांगों पर अड़े रहेंगे। పశ్చిమ బెంగాల్లో కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ పలు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు జూనియర్ డాక్టర్లు లేఖ రాశారు. ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్స్ జూనియర్ డాక్టర్లకు భద్రతకు కేంద్రం ప్రోటోకాల్ రిలీజ్ చేయాలని ఫోర్డా డిమాండ్ చేసింది. అటు అత్యాచార ఘటనలో అరెస్టైన సంజయ్ రాయ్ పోలీసులకు అనుబంధ వాలంటీర్గా పనిచేస్తున్నట్లు తేలింది.